तदस्तातु शनक् परुषदति दुर्गादि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्योषिकमेढ्यो अध्वरेषु सनाश्च होतानव्यश्च सश्चे स्वाञ्चाग्ने तनुवं विप्रयस्व अस्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयजो दिशिक्तं तवेन्द्र विष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोकह्यमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयातु। ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीर्मणपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गावस्वं पुरुषाणः अश्व पूर्वां रथमज्जां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवेर्जदाम् कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां ताभिहोपक्वये श्रियो चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोति जातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च भाक्ष्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मनिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् क्रेच्चमर्जन् ददातु मे क्षप्तिभासामलान् ज्येष्ठावलक्ष्मीर्नाशयाम्यः अबोधमसमुज्जन् च सर्वां निन्नुत मे गृहात् गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टाङ्करेषिणीम् ईश्वरीगो सर्वभूतानां ताभिहोपक्वये श्रियो मनसः कामभागोतिं वाचः सत्यवशीमहे पशूनागुं रूपमन्नस्य वजिश्रे श्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्त सिग्धानि जिक्ते तव समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां ह्यकरणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीर्मणपगामिनीम् यस्यां हिरण्यं प्रभोतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषाणः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णासमक्षं वेदार्थं व्यासपीठं ధన్యవాదాలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం. అందులో కార్తీక దీపానికి ఉన్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. అలాంటి కార్తీక దీపోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ వస్తున్నాం. కార్తీక మాసం నెల రోజులు ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు హైదరాబాద్లో జరిపాం. అనేక లక్షల మంది పాల్గొన్నారు. ఇప్పుడు మనం కర్నూలులో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇక ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనలతో మనం కార్యక్రమ ప్రారంభ సూచకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయించి ఈ కార్యక్రమ ప్రారంభ సూచకంగా చేసే
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఇది. ఎవరు దీపాలు ఇప్పటి నుంచి వెలిగించొద్దు. మనకి స్వామివారి అనుగ్రహ భాషణం అయిన తర్వాత స్వామివారి చేతుల మీదుగా మొదటి కార్తీక దీపం వెలిగించి ఆ తర్వాత మాత్రమే మనం దీపారాధన చేద్దాం. ఇప్పుడు కార్యక్రమ ప్రారంభ సూచకంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా మన ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారి దంపతులను వారి కుటుంబ సభ్యులను కోరుతున్నాను. సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం సంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సకాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం స్వజాత వేదో భగ్నం నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ. ఓం మమాగ్నే వర్చో విహవేశ్వస్తో వయం ద్వేందానాస్తనువం పుషేమ మహ్యన్నమంతాం ప్రదిశశ్చ దస్రస్తయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రవంతో మనుషో విష్ణురగ్నే మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతపవతాం కామే అస్మిన్ మయి దేవా ద్రవిణమాయయంతాం మయి ఆసీరస్తు మయి దేవహూతి దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతి సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాం కథమచ్చనాహం విశ్వే దేవాసో అదివోచతా మే దేవే షడుర్వేరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వేరయద్వా మాహాస్మయి ప్రజయా మాతునో బిర్మారుదామద్విషతే సోమరాజన్. దీపరూపిణి మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఈరోజు మన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాం. కార్యక్రమ ప్రారంభ సూచకంగా జ్యోతి ప్రజ్వలన చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పరమశివుడికి అభిషేకంతో ఈ కార్యక్రమాన్ని సుశోభితం చేద్దాం. శ్రీ ఎలకపల్లి రాఘవ శర్మ గారి బృందాన్ని అభిషేక కార్యక్రమం పూజా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం ప్రణో దేవే సరస్వతే వాజేర్వాజినేవతే జయనామవిత్రియవతో. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే భాముతే నమః. యా తైషో శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయాతవతయా నో రుద్రమృడయ యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశిని తయా నస్తనువాసంతమయా గిరిశంతాభిజాకసే గిరిశంత హస్తే బివర్షస్తవే శివాంగిరిత్రతాం కురు మాయి గుంసే పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిశాచ్చావదామసే యథా నః సర్వమిజ్జగదయుష్మగం సుమనా అసత్ అద్య వోచత ప్రథమోదయ విషకో అహేగశ్చ సర్వాన్ జంబయన్ సర్వాశ్చ యాతు ధాన్యః అసౌయస్తామ్రో అర్ణవత బభ్రుస్సుమః ये चेमागं रुद्राभितो दिक्षुश्रिताः सहस्रशो वैशाखं येडयीमहे असौयो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपाद्र्यः उतैनं विश्वभूतानि सदृष्टो मृड
నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేడుషే अथो ये अस्य करन्नमः प्रमुञ्चदन्वनस्त्वमुपयोरात्नियोज्याम् यास्ते अस्त इषवक्पराता भगवो वप अवदच्चदनुस्वगं सहस्राक्षसतेषु ते निसेर्य शल्यानां मुखाशिवो नः सुमना भव विज्यं धनुःकपर्दिनो विशल्योपानवागं वत अनेशन्नस्येषवा पुरस्य निषङ्गतिः याते हेतुर्मे दष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वदस्वमयश्मया परिद्भुजा नमस्ते अश्वायुधाय नाथदाय दृष्टवे उपाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् रणक्तु विश्वतः अतो यिषुदिस्तवारे अस्मन्निदेहितम् शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः दिशाञ्जपतये नमो नमः वृक्षेभ्यो अधिकेशेभ्यः पतये नमो नमः सस्मिञ्जराय त्विषेमते पत्नीनां पतये नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवेतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेच्चे जगतां पतये नमो नमो रुद्राय तथा विने क्षेत्राणां पतये नमो नमः सूताय पतये नमो नमः ओम रोहिताय स्तपतये वृक्षाणां पतये नमो नमः ఎంతో పుణ్యప్రదమైన మాసం శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక దీపోత్సవం అలానే కార్తీక మాస వైశిష్ట్యాన్ని వివరించవలసిందిగా ప్రవచనకర్త శ్రీ గిరి హయగ్రీవాచార్యులు వారిని కోరుతున్నాను नमो नमः कृष्णवेदाय तावते सत्त्वनां पतये नमः శ్రీకాంతో మాతులో యస్యా జననీ సర్వమంగళా జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం తం వందే కుంజరాననం ఓంకార రూపం ఉరగేంద్రహారం జటాధరం చంద్రధరం త్రినేత్రం నటప్రియం నాట్యకళా ప్రపూర్ణం నమామి శంభుం నటరాజమూర్తిం నమామి శంభుం నటరాజమూర్తిం. పవిత్రమైన కార్తీక మాసం, కార్తీక మాసంతో సమమైనటువంటి మాసం లేదని చెప్పి మహర్షులు చెప్పినటువంటి దివ్యవాక్యం. న కార్తీక సమో మాసః న దేవాత్ కేశవాత్ పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు. అదేవిధంగా శివకేశవులిద్దరితో కూడా రమ్యమైనటువంటి దేవుళ్ళు లేరు అని చెప్పి అంటుంటారు. వేదంతో సమానమైనటువంటి శాస్త్రం లేదు, గంగ కంటే మించినటువంటి తీర్థం లేదు అని చెప్పి అంటుంటారు. అందుకనే ఈ కార్తీక మాసంలో జలే గంగా తిలే లక్ష్మి అని చెప్పి అంటారు. అందువలననే ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా గంగతో సమానమైతాయి.
దీపారాధనలో మనం వేసేటువంటి తైలమంతా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో భవ్యంగా దివ్యంగా మనకి సంపదను సాక్షాత్కారాన్ని ఇస్తుంది అని చెప్పి ఆర్షవాక్యం అంతా కూడా. అందువలనే కార్తీక మాసంలో దీపారాధన చెయ్యాలి అని చెప్పి అంటుంటారు. తూర్పు సూర్యుడు దీపమై వెలుగు, ఆ వెలుగు లోకాలకంతటికి వెలుగు. ఉదయించినటువంటి సూర్యుడు లోకాలన్నింటినీ కూడా వెలిగిస్తాడు. అందువల్లనే ఎప్పుడు ఏమైనప్పటికీ కూడా కార్తీక మాసంలో దీపారాధన చేయటం అత్యంత శ్రేష్టము అని చెప్పి అంటుంటారు. దీపము కలిగిన ఇంటిలో దాపున శ్రీలక్ష్మి చేరి ధనములు ఇచ్చున్, కాపాడుచుండు మనుజుల పాపాలను పారద్రోలి పాలించు సుమీ. దీప ప్రాశస్త్యాన్ని మన పెద్దలు ఈ విధంగా వివరించారు. ఏ ఇంటైతే దీపం ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి వసిస్తుంది అని చెప్పి అంటున్నారు. అందువలనే మనం ఈ లక్ష దీపంలో ఇంతమంది మనమంతా కూడా పాల్గొన్నాం. కాపాడుచుండు మనుజులా, దీపమే కాపాడుతుంటుంది అని చెప్పి అంటున్నారు. పాపాలను పారద్రోలు, పాపాలను పోగొట్టేటువంటి దివ్యశక్తి కూడా దీపానికి ఉందయ్యా అని చెప్పి అంటున్నారు. అందుకనే దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీపం వల్ల సర్వాన్ని సాధించవచ్చు కాబట్టి ఓ సంధ్యాదీపమా నీకు నమస్కారము అని చెప్పి అంటున్నారు. దీపారాధన చేసిన పాపములు నశించి పుణ్యఫలముల పించున్, కాపాడబడుదురెప్పుడు శ్రీ పార్వతి సాక్షిగాను స్థిరపడు బ్రతుకున్. ఎవరైతే దీపారాధన చేస్తారో పాపములు నశించి పుణ్య ఫలములు అందుకుంటారు అని చెప్పి అంటున్నారు. కాపాడబడదరు, ఈ దీపము యొక్క దివ్యశక్తి చేత ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఇది శ్రీ పార్వతి సాక్షిగాను. దీనికి ఎవరయ్యా అంటే ఆ మహామాత పార్వతీదేవే సాక్షి అని చెప్పి అంటున్నారు. కార్తీక మాసంలో అభిషేకం కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. అదుగో శివాభిషేకం చేస్తున్నారంతా కూడా. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తి ఇసుమంత ఎవ్వాడు పారవైచు, కామధేనువు వాడింట కాడి పసరా అల్ల సురశాకవానింట మల్లె చెట్టు. ఒకానొక మహాకవి చక్కగా చెప్పాడు, నీలకంఠునికి ఏం కావాలండి? నీళ్లు కావాలి. భగవంతుడికి అర్పించేటువంటి ద్రవ్యంలో పత్రం పుష్పం ఫలం తోయం అంటున్నాం. ఈ తోయము చేతనే సంప్రీతుడవుతాడు పరమశివుడు. ఆయన దగ్గరకు మనం ఏం తీసుకెళ్ళక్కల్లా ఇన్ని నీళ్లు పోస్తే చాలు ఆయన సంతృప్తుడవుతాడయ్యా అని చెప్పి అంటున్నారు. అదే విధంగా ఆయనకు కావలసింది ఏమిటండి? మారేడు దళాలు. ఇంత పత్రితాలు ఆయన సంతసపడుతుంటాడంతా కూడా. ఈ కార్తీక మాసంలో త్రిశూలాకారం కలిగినటువంటి పత్రిని ఎవరైతే పరమాత్ముడి పైన వేసి ఒక చెంబు నీళ్లు పోసినప్పటికీ కూడా కామధేనువు వాడింట కాడి పసరా, కామధేనువు వాడింటో కాపురం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా మల్లె చెట్టులాగా కల్పవృక్షం ఇంటిలో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇంత వైశిష్ట్యం కార్తీక మాసానికి ఉందయ్యా అని చెప్పి అంటుంటారు. అందుకని కృత్తికా నక్షత్రంతో వచ్చేటువంటిది కార్తీక మాసం. కృత్తిక అగ్నిసత్తాక నక్షత్రము అని చెప్పి అంటుంటారు. అందువల్లనే ఈ నెలంతా కూడా దీపారాధన చెయ్యాలి. దేవాలయాలలో కూడా దీపారాధన వెలగాలి. ఆకాశ దీపాలు అని చెప్పి పెడుతుంటారు ఆగమశాస్త్ర ప్రకారం. దేవాలయాల్లో, విష్ణాలయాల్లో, శివాలయాల్లో కూడా దీపారాధన చేస్తుంటారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఊరిలో ఎవరు ఇంటిలో దీపారాధన చేసినా చేయకపోయినప్పటికీ కూడా దేవాలయంలో ఆకాశ దీపం వెలిగితే ఊరంతా దీపం పెట్టినటువంటి దివ్య ఫలితం లభిస్తుంది అని చెప్పి అంటుంటారు. అందుకనే
అంత శక్తి దీపారాధనకుందయ్యా అంటుంటారు. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన హరతే పాపం, సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాదీపాన్ని వెలిగిస్తూ మనం చక్కగా చదువుకునేటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం ఇదంతా కూడా. దీపం జ్యోతి పరం బ్రహ్మ, ఈ దీపమే పరబ్రహ్మస్వరూపం. ఈ దీపం కంటే మించినటువంటిది లేదు. అందుకనే ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పి అంటుంటారు. ఎందుకయ్యా ఇల్లాలు అంటే, ఇల్లాలు ఉంటేనే ఇల్లు. అందుకే పెద్దలు అంటుంటారు, నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే. గృహిణి ఉంటేనే గృహం కాని, గృహము లేకుండా గృహం కాదు, గృహిణి లేకుండా గృహం కాదు అని చెప్పి అంటుంటారు. ఆ గృహానికి ఏమిటయ్యా వెలుగు అంటే ఇల్లాలే వెలుగు. అందుకనే ఆ మాట చెప్పారు, ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పి అంటుంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనేటువంటి అవుతుందంతా కూడా. అంటే ఉండగానే మనమంతా కూడా మన దేహాన్ని పుణ్యమంతరంగా మనం ప్రకాశింపచేయాలి అని చెప్పేటువంటిది. అందుకనే మనం అటువంటి దీపాన్ని వెలిగించాలి, దీపపు కాంతులతో జీవించాలి, అజ్ఞానాన్ని పారదోలాలి, విజ్ఞాన జ్యోతులు ప్రసరింపచేయాలి, విజ్ఞానాన్ని విస్తరింపచేయాలి, విజ్ఞానంలో మనమంతా కూడా బతకాలి. అందుకు దీపం చాలా ఉపకరిస్తుంది అని చెప్పి అంటున్నారు. అందుకనే పెద్దలంతా కూడా చక్కగా చెబుతుంటారు, దీపం వెలిగింపు మునిమాపున నీ గృహమందు మగువా, దీపము వెలుగింపు మునిమాపున నీ గృహమందున మగువా, నియతిం నీ పతి పిల్లలకెప్పుడు శ్రీపతి నారాయణుండు సేయు సేమము గుర్చున్. చక్కటి తెలుగు పద్యంలో చెప్పారు, ఏ మగువైతే మునిమాపున అంటే సాయంకాలం కానీ ప్రాతకాలంలో కానీ దీపం వెలిగిస్తుందో, ఆ దీపం కాంతితో ఇల్లంతా కూడా ఏ దోషములు లేకుండా సక్రమంగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అందుకని పతికి క్షేమం, పిల్లలకు క్షేమం, ఆ నారాయణుడి యొక్క దివ్య సాక్షిగా క్షేమం కలుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఈ దీపారాధన ప్రాశస్త్యం అంత భవితవ్యంగా బ్రహ్మాండంగా పెద్దవాళ్ళంతా కూడా చెప్పారు. అందుకని ఈ దీపారాధనను సాక్షాత్ లక్ష్మీదేవిగా వర్ణించారు. దీపం జ్యోతి పరం జ్యోతి కళాది నమో నమః, దీపమంగళ సుజ్యోతి నమో నమః నమః. దీపం జ్యోతే పరంజ్యోతి. అందుకని పుట్టగానే ఇంట్లో తప్పకుండా దీపం పెడతారు బిడ్డ పుట్టంగానే. అదేవిధంగా పోంగానే కూడా దీపం వెలిగిస్తుంటారు. దీపానికంత వెలుగుందంతే. పూర్వకాలంలో ఒక మహారాజు తన కుమారుని నలుగురిని కూడా ఒక ఖాళీ గది ఇచ్చి దాన్ని మొత్తం కూడా నింపమని చెప్పి అన్నాడు. ఆ నలుగురు కుమారుల్లో కూడా ఒకడు వచ్చి ఎన్ని వస్తువులు వేసినప్పటికీ కూడా ఆ గది నిండల. రెండవ వాడు అనేక సంభారములు తెచ్చాడు. మూడో వాడు మరేదో తెచ్చాడు. నాలుగో కుమారుడు ఏం చేశాడు, ఒక చిన్న దీపాన్ని వెలిగించాడు. ఆ దీపము యొక్క దివ్య కాంతితో ఆ గది అంతా కూడా ప్రజ్వాల్యమానమైంది. అతన్నే రాజుగా ప్రకటించాడు ఈ పెద్ద మహారాజు. అదేవిధంగా దీపము అత్యద్భుతమైనటువంటి కాంతిమత్తరమే కాదు, అందరినీ కూడా సంపన్నం చేసేటువంటి, చైతన్యం తెచ్చేటువంటి మహాసాధనము అని చెప్పి అంటుంటారు. సత్వాది దీపకణికా బహుళా నాశయత్తమః. దీపం చుట్టానికి చిన్నదైనప్పటికీ కూడా ఎంతో చీకటిని పోగొడుతుందంతా కూడా. అందుకే అంటారు, ప్రయత్నించి చిమ్మ చీకటిలో చిన్న దీపాన్ని వెలిగించినప్పటికీ కూడా కాంతివంతవుతాడు మానవుడు అని చెప్పి అంటుంటారు. తమసోమ జ్యోతిర్గమయ అంటుంది ఉపనిషత్తంతా కూడా. అదే అంటే చీకటిలో నుంచి కూడా వెలుగులోకి రావాలి అనేటువంటి దివ్య శాస్త్రాలంతా కూడా చెబుతున్నారు. అటువంటి లక్ష దీపోత్సవాన్ని మనం నిర్మించుకుంటున్నాం. భక్తి టీవీ యొక్క సహాయ సహకారములతో
బ్రహ్మాండంగా ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తాదులతో కూడా ఈ ప్రాంతమంతా వెలిగిపోతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కమలానంద భారతీ స్వామి వారికి పాద నమస్కారం చేస్తూ విచ్చేసినటువంటి మాన్యులు మంత్రివర్యులు